ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మనకి మంగళవారము, పౌర్ణమి, అలాగే చంద్రగ్రహణం ఉంది. 1000 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అత్యంత గొప్ప శక్తి కలిగిన సమయం. తంత్ర గ్రంథాలలో వీటి గురించి వర్ణన ఉంది. అందులో మీకు టూకీగా షార్ట్ వీడియోలో చెప్పడం ప్రయత్నం చేస్తాను. మేరు తంత్రం, ఈ పేరు వినే ఉంటే అర్థమవుతుంది. ఇది తంత్రశాస్త్రంలో ఒక విజ్ఞాన సరస్వం ఉంటుంది. ముఖ్యంగా గ్రహణ సమయంలో మంత్ర సాధన, హోమ ప్రక్రియలు, అలాగే నక్షత్ర ఫలితాల గురించి కూడా ఇందులో అత్యంత రహస్యమైన, ఖచ్చితమైన వివరణ ఉంది. ఇక్కడ కొన్ని మీకు తేలిగ్గా అర్థమయ్యేదిగా చెప్తాను. ఈ తంత్రం ప్రకారం గ్రహణ సమయంలో ఇది సిద్ధికాలం అంటారు. ఈ సమయంలో చేసే జపం సాధారణ రోజుల కంటే 1,00,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని ఈ శాస్త్రం చెప్తుంది. స్పర్శకాలం అంటే ప్రారంభ సమయం. గ్రహణం ప్రారంభమైనప్పుడు స్నానం చేసి జపం మొదలుపెట్టాలి. మధ్యకాలం అంటే తారాస్థాయి అంటారు. ఈ సమయంలో హోమం కానీ తర్పణం చేయడం వల్ల మంత్రం త్వరగా సిద్ధిస్తుంది. మోక్షకాలం ముగింపు. గ్రహణం వీడిన తర్వాత తిరిగి స్నానం చేసి దానాది కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్తుంది. జపం చేసే పద్ధతి, జపం చేస్తున్నప్పుడు వెన్నుముక్క నిటూరుగా ఉండాలి, అంటే ఇలా వంగురు కూర్చోకూడదు. అలాగే మానసిక జపం చేస్తే చాలా మంచిది. విధాలు కదపకుండా చేసే జపం ఉత్తమని మేరుతంత్రం చెప్తుంది. అలాగే నక్షత్ర ఫలితాలు, ఏ నక్షత్రంలో గ్రహణం పడుతుందో ఆ నక్షత్ర జాతకులకి మరియు ఇతర నక్షత్రాలు వారికి కూడా కలిగే ఫలితాలు ఈ తంత్రం వర్గీకరించింది. జన్మ నక్షత్రంలో గ్రహణం వచ్చిందనుకోండి, ఆ సమయంలో వారికి, మీ జన్మ నక్షత్రంలో గ్రహణం ఉంటే శారీరక ఇబ్బందులు, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంది. దీనికి శాంతి జపం అవసరం. శుభ ఫలితాలు ఎవరికి ఉంటాయి? 3, 6, 10, 11 స్థానాలు. మీ రాశి నుండి ఈ స్థానాల్లో గ్రహణం పడితే ధనలాభం, కార్యసిద్ధి కలుగుతుంది. అశుభ ఫలితాలు ఎవరికి ఉంటాయి? 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలు. ఈ స్థానాల్లో కనుక గ్రహణం పడితే ఆర్థిక నష్టం, ఆర్థిక నష్టం, కలహాలు వచ్చే సూచనలు ఉంటాయి. పరిహారం ఏం చేయాలి? ఈ శుభ ఫలితాలు అశుభ ఫలితాలు ఉన్నవారు గ్రహణ సమయంలో ఆయా గ్రహాలకు సంబంధించిన దానాలు, ధాన్యాలు, వస్త్రాలు చేయాలని మేరుతంత్రం చెప్తుంది. అలాగే హోమ ప్రక్రియ ఏంటంటే, ద్రవ్యాలు మీరు ధనప్రాప్తి కోసం నెయ్యి, కమల గింజలతో చేయాలి. శత్రునాశనం కోసం ఆవాలు, వేప సమితులతో హోమం చేయాలి. జపించాల్సిన సంఖ్య ఏంటి? మంత్ర సంఖ్య అంటే, మీరు జపించిన మంత్ర సంఖ్యలో 10వ వంతు దశాంశం అంటాం హోమం చేయాలి. ఒకవేళ హోమం వీలు కాకపోతే అన్ని రెట్లు అదనంగా జపం చేయొచ్చు. బలి ప్రదానం అంటే క్షుద్రశక్తుల నివారణకి గుమ్మడికాయని కానీ, నిమ్మకాయని కానీ స్వాతికి బలి ఇవ్వడం మేరుతంత్రంలోని ఒక ప్రత్యేక ప్రక్రియ. ఇది కూడా చేయవచ్చు. ఈ తంత్రం సూచించిన విధంగా సూర్యచంద్ర గ్రహణ శాంతి మంత్రాలు, మహాలక్ష్మి మంత్రం అంటే ఆర్థిక వృద్ధి కోసం శ్రీం అనే బీజాక్షర మంత్రాన్ని జపం చేయవచ్చు. అలాగే ఆరోగ్యం కోసం మీరు మృత్యుంజయ మంత్రం కూడా చేయవచ్చు. ఈ మేరుతంత్రం చెప్తున్న విషయం ముఖ్యంగా మనందరం గమనించాల్సింది ఏంటంటే, గ్రహణ సమయంలో చేసే సాధన ఖచ్చితంగా బ్రహ్మచార్యం పాటిస్తూ ఏకాంతంగా చేయాలి. అప్పుడే ఆ శక్తి సాధకుడికి వస్తుంది. మన ఫోన్ చూసుకుంటూ ఇలా చేయకూడదు. అలాగే ఈ గ్రహణ సమయంలో ఏదైనా ప్రత్యేకమైన మంత్రాన్ని, మీ గురుమంత్రం ఉందనుకోండి, ఖచ్చితంగా చేయండి. చాలా అద్భుతమైన ఫలితం పొందుతారు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు శారదా తిలకం గురించి చెప్తాను. ఈ తంత్రగ్రంథంలో ఏం చెప్పారో మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.